హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు డ్రామా ప్రేమికులు తెలుగు. మై లవ్ ఎన్లైటెన్ మీ అనే చైనీస్ డ్రామాని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. ఆ డ్రామాలోని ఎపిసోడ్ నెంబర్ 3ని తెలుగులో ఎక్స్ప్లెనేషన్ చూసేద్దాం. ప్రీవియస్ ఎపిసోడ్స్ ఎవరైనా చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకొని చూసేయండి. ఇప్పుడైతే ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసుకుందాం. ప్రీవియస్ ఎపిసోడ్లో హ్యాంచే నన్నన్ హెయిర్ పిన్ పెట్టుకొని ఉన్న ఫోటోని చూసి అయితే తినే అవ్వచ్చా అనుకొని షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ డే తన ఫ్రెండ్ లీ కాల్ చేస్తాడు. కాల్ చేసి జిఐ బర్త్డే ఉందంట, నాకు మెసేజ్ చేస్తుంది, వెళ్దామా, నేను రిప్లై ఇవ్వాలి కదా, ఏదో ఒకటి చెప్పు నాకు త్వరగా అంటూ ఉంటే హ్యాంచే ఏమో నేను రావాలా, అవసరమా అంటూ ఉంటాడు. అవును నువ్వు రావాలి, కానీ నీ సిస్టర్ కన్నా అక్కడ చూసిందనుకో నిన్ను ఖచ్చితంగా చంపేస్తుంది, తనకు నిజం తెలిసిందంటే ఇంకా మామూలుగా ఉండదు అని అంటూ ఉంటాడు. మళ్ళీ అంటాడు, అవును నువ్వు రావాలి కదా, మరి నీ దేవత హృదయాన్ని గెలుచుకోవాలా వద్దా, నువ్వు ఇన్ని రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నావు కదా అని లీ అనేసరికి ఇంకా హ్యాంచే ఏమో ఫస్ట్ చెప్పాలంటే తన నా దేవత కాదు, రెండోది ఏంటి అని అంటే నేనేమైనా మిస్టేక్గా అనుకుని ఉండొచ్చు అనేసరికి ఇంకా లీ ఏమో ఏంటి మిస్టేక్గా అనుకున్నావా, ఏమనుకున్నావా అని షాక్ అవుతూ ఉంటాడు. అవును అనేసరికి ఏంటి నువ్వు తప్పుగా అనుకున్నావా, అలా ఎలా చేసావు, అసలు ఇది ఎక్కడికి దారితీస్తుందో నీకు తెలుసా, అయినా నీకు హైపర్ థైమేషియా కదా, నువ్వు అసలు చూసిందేది మర్చిపోవు కదా, అలా ఎలా మిస్టేక్ చేసుకున్నావు అని అంటూ ఉంటే అప్పుడు హ్యాంచీ ఏమో నేను ఆ రోజు ఫుల్ ఫీవర్లో ఉన్నాను, ఆల్మోస్ట్ కోమా స్టేజ్లో ఉన్నాను, నాకు పేరు ఒకటే వినిపించింది, ఆ పేరునే గుర్తుపెట్టుకున్నాను, నేను ఫేస్ చూడలేదు, అందుకే నేను కన్ఫ్యూజ్ అయ్యాను, మిస్టేక్ చేసుకున్నాను అనేసరికి సరే బర్త్డేకి రావడం మర్చిపోకు అని కాల్ పెట్టేస్తాడు. మరోవైపు నన్ననేమో షాప్కి వెళ్తే వేరే సేల్స్ గర్ల్ వచ్చి ఆమెమో నువ్వు ట్రైనీ కదా, ఇవి నీకు సూట్ అవుతాయా, ఇప్పుడు షాపింగ్ గైడ్ అయ్యావు కదా, నీకు వర్కౌట్ అవుతుందా అంటే నాకు అంతగా తెలియట్లేదు, నువ్వు మంచిగా సేల్స్ చేస్తావు, ఏమైనా ట్రిక్స్ నీకు తెలిసినవి నాకు చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటుంది. అవును నీకు ఎంటర్టైన్మెంట్ జాబే బాగుంటుంది, ఇది వర్కౌట్ అవ్వదు, సరే నేను నీకు చూపిస్తాను, నువ్వు మంచిగా జడ్జ్మెంట్ ఇచ్చావు అని చెప్పి ఇప్పుడు ఆ అమ్మాయిని చూడు, తను వెళ్తుంది కదా, తన్ని చూసినప్పుడు తన దగ్గర మనీ ఉన్నాయో లేవో మనం కనిపెట్టాలి, అలా అనుకొని మనం వాళ్ళని ఇక్కడికి లోపలికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని అట్రాక్ట్ చేసేలా అన్నీ చూపిస్తూ ఉండాలి, నేను నీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా చేయాలో అని చెప్పి ఒక లేడీ వచ్చిన తర్వాత ఆవిడకి ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది అని చూపిస్తూ ఉంటే ఆవిడేమో ఈ సైజ్ నాట్ ఓకే కదా అని అంటూ ఉంటే లేదు మీకు ఓకే అయిపోయింది అని చెప్పి హడావిడిగా బిల్ కూడా పే చేపిస్తుంది ఆవిడతో. ఇంకా నెక్స్ట్ నన్నన్ దగ్గరకు వచ్చి నువ్వు నేర్చుకున్నావా ఏమైనా, చూసావా అసలు నువ్వు అని తను అడుగుతూ ఉంటే నన్ననేమో ఆ డ్రెస్ ఆవిడకి సూట్ అవ్వలేదు కదా అని అంటూ ఉంటే ఇంక నువ్వు నేర్చుకోలే అని చెప్పి ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లీ ఏమో కొన్ని గిఫ్ట్స్ తీసుకొని హ్యాంచీ దగ్గరకు వస్తాడు. హ్యాంచీ ఏమో ఏంటివి అనేసరికి గిఫ్ట్స్ అని అంటే అది నాకు తెలుసు, ఎందుకు ఇవి అని అడిగాను అంటే మంచి క్వశ్చన్ అడిగావు, నేను నీకు ఇప్పుడు చెప్తాను, జిఐ బర్త్డే వస్తుంది కదా, వాటికి తన కోసం ఈ 3 బాక్సెస్, ఇంకా మిడిల్లో ఉన్నాయి కదా అవేమో మీ సిస్టర్కి, ఇంకా రిమైనింగ్ ఉన్నాయి కదా అవి ఎవరికి అనుకుంటున్నావు, నీ దేవతకి అని చెప్పేసరికి ఏంటి అని అంటాడు. అవును నువ్వు మిస్టేక్ చేసుకున్నావు ప్రజెంట్ అయితే, కానీ ఏదో ఒక రోజు గుర్తిస్తావు కదా, అప్పుడు తనకి ఇవ్వడానికి నువ్వు దాచుకొని ఉంచివి, అప్పుడు ఇద్దు కానీ తనకి అని అంటూ ఉంటాడు. అప్పుడు హ్యాంచే ఏమో ఇంకొక మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ నన్ననేమో హ్యాన్ని కలవడానికి వెళ్తుంది. హ్యాన్ ఏమో డ్రెస్సెస్ని సెలెక్ట్ చేస్తూ ఉంటే ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగేసరికి హ్యాన్ ఏమో ఏంటి నీకు జిఐ ఇన్విటేషన్ పంపలేదా అని అంటూ ఉంటే నువ్వు వెళ్తున్నావా అని నన్నని అంటూ ఉంటుంది. అప్పుడు హ్యాన్ ఏమో అవును నువ్వు రావా ఏంటి అనేసరికి నేను రాను, ఇంత జరిగిన తర్వాత కూడా వెళ్ళాలనిపిస్తుందా నీకు అనేసరికి అప్పుడు హ్యాన్ ఏమో నన్ను తను అప్సెట్ చేసింది, నేను కూడా తను అప్సెట్ చేయాలి కదా, ఇప్పుడు నువ్వు కరెక్ట్గా చెప్పు, నాకు స్ట్రైట్గా చెప్పు, వస్తావా రావా అని అడుగుతూ ఉంటుంది ఇంకా హ్యాన్. అప్పుడు నన్ననేమో అయితే నువ్వు అక్కడికి వెళ్ళి కూల్గా ఉంటాను అని అంటే నేను రాను, అక్కడికి వెళ్ళి ట్రబుల్ క్రియేట్ చేస్తానంటే అసలు నేనెందుకు రాకుండా ఉంటాను అని చెప్పి ఇంకిద్దరు హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. అలా అయితే పక్కా వెళ్దాం ఇద్దరం అని చెప్పి ఇంకా నెక్స్ట్ హ్యాన్ ఏమో సరే నా దగ్గర ఒక ఐడియా ఉంది, నువ్వు ఈ డ్రెస్ని వేసుకో అని తనకి ఒక డ్రెస్ ఇస్తూ ఉంటుంది. అప్పుడు నన్ననేమో ఓకే అంటావా ఇలా అనేసరికి ఓకే ఇదే ఫిక్స్ అని చెప్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ నైట్ అయిపోతుంది. హ్యాండ్ ఏమో చదువుకుంటూ ఉంటాడు. అప్పుడు నన్ననేమో కదలకు కదలకు పక్కకెళ్ళకు కిస్ చేయకు అని అంటూ ఉంటుంది. ఇంకా ఆ మాటలు విని హ్యాండ్ చేయి నన్నన్ రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ నాక్ చేస్తాడు. ఇంకా నన్నన్ డోర్ ఓపెన్ చేస్తుంది. డోర్ ఓపెన్ చేసిన తర్వాత నేను నీకు క్లియర్గా చెప్పాను కదా రూల్స్ అనేవి, నువ్వేంటి అసలు రూల్స్ని వైలేట్ చేస్తున్నావు, ఏమనుకుంటున్నావు నువ్వు, నేను ముందే చెప్పాను ఆపోజిట్ జెండర్ని ఈ ఇంటికి తీసుకురావద్దు అని చెప్పి అని అంటూ ఉంటే ఇంకా నన్ననేమో మరి నేనేంటి ఆపోజిట్ జెండర్ కాదా అని అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు హ్యాండ్ చే నేనన్నది
ఆపోజిట్ జెండర్ అంటే నీ రూమ్‌కి తీసుకురానవసరం లేదు అని చెప్పాను. నీకు బాయ్ ఫ్రెండ్ కనుక ఉన్నాడనుకో, నువ్వసలు ఈ ఇంట్లో ఉండాల్సిన పని లేదు. నువ్విప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని హ్యాండ్‌చే డైరెక్ట్‌గా చెప్పేస్తూ ఉంటాడు. ఇంకప్పుడు నన్ననేమో నాకా బాయ్ ఫ్రెండా? అసలు బాయ్ ఫ్రెండే లేడు అని చెప్తున్నా వినకుండా హ్యాండ్‌చే రూమ్‌లోకొచ్చేస్తాడు. అలా వచ్చి చూసేసరికి బెడ్ మీద ఒక పిల్లుంటుంది. ఆ పిల్లిని తీసుకొని నన్ననుండేసరికి ఏంటి నువ్విక్కడుండేది టెంపరరీ అది నీకు తెలుసు కదా అని అంటూ ఉంటే, "హా! అవును నేను టెంపరరీగానే ఉంటున్నాను" అనేసరికి, "మరి నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడే నువ్వు, నీ పిల్లి ఈ రూమ్ నుంచి అలానే ఇంటి నుంచి వెళ్ళిపోవాలి" అని అంటూ ఉంటాడు. ఇంకప్పుడు తను వెళ్ళిపోతుంటే నన్ననేమో, "ప్లీజ్ ప్లీజ్ నాకొక ఛాన్స్ ఇవ్వచ్చు కదా!" "సరే ఒక ఐడియా ఉంది నా దగ్గర. మనం ఒక ఛాలెంజ్ పెట్టుకుందాం" అనేసరికి, "ఛాలెంజా ఏంటి?" అని అంటాడు. అప్పుడు నన్నన్ ఒక గేమ్ ఆడదాం. నేను గెలిస్తే ఇక్కడ ఉండొచ్చు అనంటే, సరే నేను గెలిస్తే మాత్రం నువ్వు 3 డేస్‌లో ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అంటే నేను ఆలోచించుకుంటాను. ఏం ప్రిపేర్ చేయాలో అని. ఇంక తననేసరికి ఇంకా హ్యాండ్‌షేక్ కూడా సరే అని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ జిఐఈ బర్త్‌డేకి వెళ్తాడు. అక్కడున్న మేనేజర్ ఏమో కింగ్ నువ్వొచ్చావా అనేసరికి, జిఐఈ ఏమో నువ్వు కింగ్ అని పిలిచావేంటి అనేసరికి, ఇంకా మేనేజర్ ఏమో నేను నీకు పరిచయం చేస్తాను. అతని పేరు హ్యాండ్‌షే తనే కింగ్ అని చెప్పేసరికి, ఇంకా జిఐఈ ఏమో ఓహ్! మీరా కింగ్. మీ వల్లనే నేను గెలిచాను. థాంక్స్ మీరు ఫైనల్‌లో నన్ను గెలిపించినందుకు అని చెప్పి ఇంక తనకి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటుంది. ఇంక పక్కకు తిరిగేసరికి తన హెయిర్‌కి ఉన్న హెయిర్ పిన్‌ని హ్యాండ్‌చే అలా చూస్తూ ఉంటే ఇంక జిఐ ఏమో ఈ హెయిర్ పిన్‌కి చాలా స్పెషల్ ఉంది. చాలా మెమోరీస్ ఉన్నాయని అంటూ ఉంటుంది. సరే మీకోసం హ్యాండ్‌చే గిఫ్ట్ ప్రిపేర్ చేశాడని లీ ఇచ్చేసరికి ఏంటి ఫ్లాట్స్ అనేసరికి ఇంక లీనే మీరు హీల్స్ వాడతారు కదా! హర్ట్ చేయకూడదని చెప్పి ముందే ప్రిపేర్ చేశాడు అని చెప్పేసరికి ఓహ్! చాలా థాట్‌ఫుల్ థింకింగ్ అని అనుకుంటూ ఉంటుంది ఇంక జిఐ. నెక్స్ట్ హ్యాన్ అలానే నన్ వాళ్ళు డెబ్యూట్ పెర్ఫార్మ్ చేసిన డ్రెసెస్ వేసుకొనొస్తే ఇంక అందరూ అలానే చూస్తూ ఉంటారు. జిఐ కూడా చూస్తుంది. అప్పుడు వాళ్ళని ఏంటి ఈ డ్రెసెస్ వేసుకొనొచ్చారు అనేసరికి, మేము సెలబ్రిటీస్ కాదు కదా! మాకు ఏవైనా ఓకే బావుంటాయి. ఇవి మంచివి కాదా? మాకిష్టం ఇవి అని అనుకుంటూ ఉంటే, ఓహ్! సరే నేను మీకోసం మనం డ్రింక్ చేసే వైన్‌ని ప్రిపేర్ చేశాను. నాకు కొంచెం పనుంది మీరు డ్రింక్ చేయండి అని వెళ్ళిపోతుంది. ఇంకప్పుడు హ్యాన్ ఏమో తను ప్రిపేర్ చేసిందంట. తాగాలంట. "నువ్వు ఫిట్ తిను నాకు పనుంది" అని చెప్పి తను పక్కకు వెళ్ళేసరికి లీ ఏమో దాక్కుంటూ ఉంటాడు. ఇంకా లీ కోసం వెతుకుతూ ఉంటే ఒక చోట దొరికిపోతాడు. "ఏంటి నువ్విక్కడున్నావు హ్యాన్" అనేసరికి, "మెన్స్ వాష్‌రూమ్‌కొచ్చాను." "ఏ రాకూడదా?" అనేసరికి, "ఆ! అలా కాదు" అనంటే అప్పుడు హ్యాన్ ఏమో "నువ్విక్కడున్నావంటే డెఫినెట్‌గా హ్యాండ్‌షేక్ కూడా ఇక్కడే ఉంటాడు. ఏంటి ఏం పని మీకు" అనేసరికి ఇంక లీ వెళ్ళిపోతూ ఉంటే, "నువ్వు ఆగు. ఏంటో నాకిప్పుడు నిజం చెప్పు. నువ్వేదైనా దాస్తున్నావా నా దగ్గర" అని తన కాలర్ అలానే చెవిని మెలిపెడుతూ ఉంటుంది. తనేమో వద్దు వద్దునంటే, "నువ్వెప్పుడు ఇలానే అంటావు నేను చెవి పట్టుకున్నప్పుడు, అబద్ధం చెప్పినప్పుడు" అనంటే, "సరే చెప్తాను. తర్వాత నువ్వు నన్ను బ్లేమ్ చేసుకోకూడదని" చెప్పి ఆ కింగ్ ఎవరో కాదు నీ బ్రదరే అని చెప్పేసరికి ఇంక హ్యాన్ షాక్ అయిపోయి, "ఏంటి మీరిద్దరూ ఇంత మోసం చేస్తారా? నువ్వు కూడా నాకు చెప్పకుండా ఎందుకిలా ఉన్నావు? అసలు మీరేంటి నాకు అబద్ధం చెప్పారు. తను అబద్ధం చెప్పాడు. మీరిద్దరూ ఒకేలాంటి వాళ్ళు" అని చెప్పి ఇంకా హ్యాండ్‌షే దగ్గరకు వెళ్తూ ఉంటే, "ఆగు ఆగు" అని అంటూ ఉంటాడు. ఇంకా హ్యాండ్‌షే దగ్గరకు వెళ్ళి, "సొంత సిస్టర్‌నే మోసం చేస్తావా ఆమె కోసం" అనేసరికి హ్యాండ్‌షే ఏమో, "నువ్వు ఆ బిజినెస్‌కి సూటబుల్ పర్సన్‌వి కావు" అనేసరికి, "ఓహ్! నేను సూటబుల్ పర్సన్‌ని కాదు. మరి తనలో ఏం కనిపించింది నీకు" అనేసరికి లీ ఏమో కొంచెం వాయిస్ తగ్గించు అనేసరికి, "నేనెందుకు భయపడాలి? ఎవరి కోసం" అనేసరికి, "నన్నన్ కోసం. తనకి ఈ విషయం తెలిస్తే ఏమైనా ఉందా? ఇప్పుడు హ్యాండ్‌షేతో తన ఇంట్లో ఉంటుంది. ఈ విషయం తెలిస్తే తను అక్కడ కూడా ఉండదు. తను ఇంకెక్కడికి వెళ్ళుంటది చెప్పు నువ్వే ఆలోచించు" అనేసరికి, "ఇప్పుడైతే నేను వదిలేస్తున్నా అనుకోవద్దు. అస్సలు వదిలేను. కేవలం నన్నన్ కోసమే నేనిప్పుడు సైలెంట్‌గా ఉంటున్నాను" అని హ్యాన్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ చెన్ ఏమో నన్నన్ దగ్గరకు వచ్చి సోడా ఇస్తూ ఉంటే, "సోడా నాకెందుకు" అనంటే, "ఫుల్‌గా తింటున్నావు కదా! అందుకే. సరే నీ వర్క్ ఎలా జరుగుతుంది" అనంటే, "ఆ! బానే ఉంది. నన్ను అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. మరి నీ వర్క్ ఎలా జరుగుతుంది నీ ఆల్బమ్" అనంటే, "నన్నిప్పుడే ఎవరో పిలుస్తున్నారు. మాట్లాడేసొస్తాను" అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడికి మేనేజర్ వస్తాడు. వచ్చి, "ఏంటి నువ్వు ఈ అవుట్‌ఫిట్ వేసుకున్నావు" అనంటే, "ఏ ఇది నేను వదిలేయలేను. ఏ వేసుకోకూడదా నేను" అనేసరికి, "మనందరం ఒక ఫ్యామిలీ. నాకు హ్యాపీనే మీరిలా ఉంటే. కానీ చెన్నే మన బాస్ నీ సైడ్ మాట్లాడాడని చెప్పి తన్ని జాబ్ నుంచి బ్యాన్ చేస్తున్నట్లు చేశాడు. అన్నీ క్యాన్సిల్ చేశాడు. నేను నీకొకటి చెప్పనా? తను మంచిగా ఉండాలంటే నువ్వు తన నుంచి దూరంగా ఉండు" అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా బర్త్‌డే పార్టీ స్టార్ట్ చేస్తారు. జిఐ మాట్లాడుతూ, "నా ఫ్రెండ్స్ ఇద్దరున్నారు. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. నేను స్టేజ్ మీదకి పిలుస్తాను" అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, ఇంకిద్దరు ఆ మైక్స్ తీసుకొని ఏదేదో అక్కడే వాగేస్తూ ఉంటారు. ఇంక అందరూ చూసి నవ్వుతూ ఉంటారు. ఇంకా మేనేజర్ వచ్చి,
కవర్ చేస్తూ వాళ్ళు ఫ్రెండ్స్ కదా అలానే ఉంటారు. ఇప్పుడైతే కేక్ కటింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసరికి ఇద్దరు ఏమో కేక్ కటింగ్‌లా కాకుండా సుత్తితో రాయిని పగలగొడుతున్నట్లు కేక్ కట్ చేస్తారు. ఇంకా అందరూ చూసి నవ్వుకుంటూ ఉంటారు. నెక్స్ట్ నన్ననేమో ఇలాంటి మర్చిపోలేని రోజు మీకోసం ఒక పాట అని స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ సోషల్ మీడియాలో వాళ్ళ గురించి పోస్టులు పెట్టి కామెంట్స్‌ని చదువుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడు జిఐ వస్తుంది. వచ్చి నేను మీకు సారీ చెప్పాలనుకుంటున్నాను అని అంటూ ఉంటే, నువ్వు సారీ చెప్పాలనుకుంటున్నావా? అందుకేనా రిపోర్టర్స్‌ని కూడా పిలిచావనేసరికి నేను వాళ్ళ ముందే మీకు సారీ చెప్పాలనుకుంటున్నాను. మనం క్లోజ్ కదా! ఇలా చేస్తే అయినా మీ గురించి కామెంట్స్‌లో మాట్లాడకుండా ఉంటారు అనేసరికి ఇంకా హ్యానేమో నువ్వు నిజంగా మా గురించి సారీగా ఫీల్ అవుతున్నావా? అయితే వెళ్ళి ఆ స్టాండ్ మీద నుంచి స్విమ్మింగ్ పూల్‌లోకి దూకు అనేసరికి ఇంక నన్ననేమో తనకి హైట్స్ అంటే భయం నీకు తెలీదా అనేసరికి అవునా! అందుకే మరి ఆ రోజు వైర్ పట్టుకొని డాన్స్ వేసిందా అంటే నేను చేస్తాను అని జిఐ వెళ్ళి ఆ స్టాండ్‌ని ఎక్కుతూ ఉంటుంది. ఇంకా నన్ననేమో తనని పిలుస్తూ ఉంటుంది. ఇంక జిఐ ఆ స్టాండ్ ఎక్కేసి స్విమ్మింగ్ పూల్‌లోకి దూకేస్తుంది. ఇంక నన్నని కూడా స్విమ్మింగ్ పూల్‌లో దూకేసరికి హ్యాంచే వచ్చి తనని కాపాడతాడు. నన్ననేమో అయ్యో! ఇవి లోతులేవే అని అనుకుంటూ ఉంటుంది. జియాయిని చూసిన హ్యాన్ ఏమో ఏదైనా ప్రాబ్లమ్ అయితే ఏంటి పరిస్థితి నువ్వెందుకు ఇలా చేసావంటే హ్యాన్‌చే ఏమో తను బానే ఉంది. ఇప్పుడు నీ అరుపులకే తను ఇంకా భయపడుతుంది అనేసరికి మీరెక్కడికి వెళ్ళొద్దు ప్లీజ్ ప్లీజ్ అని అంటూ ఉంటే ఇంక నన్ననేమో ఎక్కడికి వెళ్ళం మేము ఇక్కడే ఉంటామని తనని చూస్తూ ఉంటే ఇంకప్పుడు హ్యాన్ ఏమో తనని అలానే చూస్తూ హ్యాన్‌చేతో నీకు గుర్తుందా బామ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నీకు ఫుల్ ఫీవర్. ఆ రోజు నైట్ అంతా నిన్ను నన్ననే చూసుకుంది తెలుసా? అనేసరికి హ్యాన్‌చే షాక్ అవుతాడు. ఇంకప్పుడు హ్యాన్ ఏమో నువ్వేమో తనని ఇంట్లోంచి ఎప్పుడు బయటికి పంపించాలా అని రూల్స్ పెడుతూ తన్ని ఇబ్బంది పెడుతున్నావు అనేసరికి ఇంకా తను గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ రోజు వాళ్ళ బామ్మని కలవరిస్తూ ఉంటే ఇంకా నన్ననేమో నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి తన్ని చూసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ బయటకు వచ్చిన తర్వాత చెన్నొస్తాడు. తనకి ఎలా ఉంది అంటే బానే ఉంది. మరి నీ వర్క్ అనేసరికి నేనా ఫుల్ బిజీగా ఉన్నాను. నాకు అసలు షెడ్యూలే దొరకట్లేదు అని అబద్ధం చెప్తూ ఉంటే ఇంక నన్నని ఫీల్ అవుతూ ఉంటుంది. అదే టైంకి హ్యాన్‌చే బయటికి వస్తాడు. వచ్చి చూసేసరికి ఇతనెవరు అని చెన్ చూస్తూ ఉంటే తను హ్యాన్ వాళ్ళ బ్రదర్ హ్యాన్‌చే అనేసరికి ఇతనే కింగా అనుకొని తన్నే చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ అందరూ వెళ్ళి అదే హోటల్‌లో నిద్రపోతారు. అప్పుడే జియాయికి మెలకువ వస్తూ ఉంటుంది. ఇంకా ముగ్గురు ఎక్కడ పడితే అక్కడ పడుకొని ఉంటే నువ్వు లేచావా జియాయి అని ఇద్దరు దగ్గరికి వచ్చిన తర్వాత నన్ను ఇప్పుడు జియాయి అని పిలుస్తుంటే నాకు చాలా మంచిగా ఉంది. కానీ మీరు నన్ను క్షమించలేకపోవచ్చు. కానీ నేను అంతకుముందు ఎలా ఉన్నామో అలా ఉండాలని ఇప్పుడు కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే మనం చాలా క్లోజ్‌గా ఉండేవాళ్ళం. నాకెవరు ఫ్రెండ్స్ కూడా లేరు కదా! అనేసరికి ఇంక ముగ్గురు మళ్ళీ కలిసిపోతారనమాట. నన్నను హ్యాన్‌చే ఇంటికొస్తూ ఉంటే ఇంక నన్ననేమో నీకు నిద్రొస్తే వెళ్ళి పడుకో అనేసరికి హ్యాన్‌చే తన ముందుకు వచ్చి తన చేతిలో హెయిర్ పిన్‌ని పెడతాడు. అప్పుడు నన్ననేమో ఏంటిది నాకిస్తున్నావు? నువ్వే జియాయికి ఇవ్వచ్చు కదా! నన్నిమ్మని చెప్తున్నావా అని చెప్పి ఇంక తను లోపలికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ హ్యాన్‌చే లీతో బాస్కెట్‌బాల్ సీరియస్‌గా ఆడుతూ ఉంటే లీ ఏమో నీకెందుకు అంత కోపం వస్తుంది? ఇప్పటికీ లేట్ అవ్వలేదు నీ గోల్‌ని చేంజ్ చేసుకోవడానికి అర్థమైందా? నువ్వు జియాయిని తప్పుగా అనుకున్నావు. నీ దేవత అనుకున్నావు. కానీ ఇప్పుడు నువ్వు నన్నని లవ్ చేయాల్సొస్తది. నీకు నన్ననంటే ఇష్టమా? అని అంటూ ఉంటే ఇంకా హ్యాన్‌చే ఏమో చాలా సీరియస్‌గా బాల్‌ని విసిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ నన్నన్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి నువ్వు జియాయి బర్త్‌డేకి వెళ్ళావా? నేను ఆన్‌లైన్‌లో చూశాను అని అంటే వాళ్ళ మేనేజర్ వచ్చి ముచ్చట్ల తర్వాత నీకు 3 డేసే టైం ఉంది. నువ్వు సేల్స్ చేయకపోతే డిస్మిస్ అయిపోతావు తెలుసా? అని చెప్పి ఇంక వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఒక అమ్మాయి వచ్చి ఏం కావాలని చూస్తూ ఉంటే ఇంక నన్నని వెళ్ళి మీకు ఇది సూట్ అవుతది అని చెప్పి ఆమెకి ఇస్తూ ఉంటే ఆవిడేమో ఓకే నేను ఇంక వెళ్ళిపోతాను. చాలా థ్యాంక్స్ నీకు టేస్ట్ మంచిగా ఉంది అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా మేనేజర్ వచ్చి గుర్తుపెట్టుకో 3 రోజులే అని వెళ్ళిపోతుంది. నన్ననేమో ఇంట్లో ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసరికి ఏంటి రూలా? ఇప్పుడు ఫస్ట్ అటాక్ చెప్తాను అని చెప్పి ఫ్రిడ్జ్‌లోవి అన్నీ మార్చేస్తూ ఉంటుంది ప్లేసెస్‌ని. హ్యాన్‌చే అక్కడికి వచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఇంకా అన్నీ కనిపెట్టేస్తాడు. ఆ పొజిషన్స్ అన్నీ మార్చింది అని చెప్పి. ఇంక అన్నీ సరిచేస్తూ ఉంటే నన్ననేమో వామ్మో! ఇతనేమైనా ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉందా? ఇతనేమైనా రోబోటా? స్కానింగ్ ఎక్కడైనా ఉందా? వైర్స్ ఉన్నాయా? అని తన బాడీని, చేయిని చెక్ చేస్తూ ఉంటే ఇంకా హ్యాన్‌చే ఏమో ఏంటి అనంటే ఏం లేదు. ఈ రౌండ్ ఫెయిల్ అయింది. నెక్స్ట్ రౌండ్ చూసుకుంటాను అని చెప్పేసరికి హ్యాన్‌చే వచ్చి తన పక్కన కూర్చొని ఆ అబ్బాయి అని అంటూ ఉంటే అతనికి మంచి షేప్ ఉంది. చాలా ఇంటెలిజెంట్, స్మార్ట్ కూడా. చాలా బాగున్నాడు కదా! అనేసరికి హ్యాన్‌చే ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా వెళ్ళిపోతూ ఉంటాడు. తను చెన్ గురించి అడుగుతాడనమాట. ఇంక నన్ననేమో అయ్యో! నా డిగ్నిటీ అనుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ రౌండ్ 3 అనమాట. వాష్‌రూమ్‌లో తనేమో సాంగ్స్ పాడుతూ తిరుగుతూ ఉంటుంది చేతిలో ఇన్నర్స్ పట్టుకొని. హ్యాన్‌చే ఏమో నన్ననుందని తెలియక రూమ్‌లోకి వచ్చేస్తాడు. ఇంక తన్ని చూసి గట్టిగా అరిచి నువ్వు ఇది మర్చిపోకపోతే నేను మీ సిస్టర్‌కి చెప్తాను అని అంటే హ్యాన్‌చే ఏమో నేను కూడా ఇది గుర్తుపెట్టుకోవాలనుకోవట్లేదు అని చెప్పి బయటికి
వెళ్ళిపోతాడు. కొంత టైం తర్వాత కాఫీ షాప్‌కి వెళ్ళి కాఫీ ఆర్డర్ ఇచ్చి బయటికి చూస్తూ ఉంటే ఎదురుగా నందన్ వాళ్ళ షాపే ఉంటుంది. నందన్ దగ్గరికి మేనేజర్ వచ్చి, "నందన్ జాగ్రత్త, నువ్వు సేల్స్ మంచిగా చెయ్యి అర్థమైందా? ఇప్పటివరకు చేయలేదు" అని చెప్తూ ఉంటే, అంతకుముందు వచ్చిన అమ్మాయి వచ్చి, "నువ్వు నన్ను గుర్తుపట్టావా? నా ఫ్రెండ్స్‌ని కూడా తీసుకొచ్చాను. వాళ్ళకి కూడా కావాలంట. నిన్న నాకు చూపించావు కదా! అది మళ్ళీ చూపించవా?" అంటే ఇంకా ఆ అమ్మాయి ఆ డ్రెస్‌ని వేసుకొని తన ఫ్రెండ్స్ కూడా చాలా ఐటెమ్స్ కొనుక్కొని ఇంక వెళ్తారనమాట. ఇంక నన్ననైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అదంతా హ్యాండ్‌చే చూస్తూ, ఓహ్! తనిక్కడ వర్క్ చేస్తుందా? తనది ఈ జాబా? ఒక ట్రైనీ ఇలా ఫ్యాషన్ గైడ్‌గా ఉండడం చాలా ప్రాబ్లమ్ కదా! అని అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ ఒక అమ్మాయి వచ్చి నాకు ఈ అవుట్‌ఫిట్ కావాలి అని చూపిస్తూ ఉంటే అందరూ ఫాస్ట్‌గా వెళ్ళి వెతుకుతూ ఇది బావుంటదా అని ఆవిడకిచ్చిన తర్వాత నాకు ఇదొద్దు అనేసరికి ఇంకా నన్ననేమో ఇదెలా ఉంది నీకు నచ్చిందా? అంటే ఇలా చూస్తే తను నన్నిప్పుడు దూరంగా వెళ్ళడు కదా! అనేసరికి ఇంక నన్నని అర్థం చేసుకొని మన బ్యూటీ అనేది మనం ఎలా ఉన్నా మనకు కనిపిస్తది. ఓకేనా? మనం అద్దం ముందు రెడీ అవుతాం కదా! మళ్ళా ఎర్లీ మార్నింగ్ రెడీ అయినప్పుడు మనకి ఏదో తెలియని ఎనర్జీ మన బాడీలో ఉంటది. స్మైల్ చేయండి అని తన్ని చీర్ చేస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఆవిడకి మంచిగా మాటలు చెప్పి ఇంకా తన తలని నిమురుతూ ఉంటే అది చూసిన హ్యాండ్స్ ఏమో తనింకా చేంజ్ అవ్వలేదు ఇప్పటికి కూడా. నేనే తన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. నేనే తన్ని గుర్తించలేదు అని అనుకుంటూ ఉంటాడు. ఇలా ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే స్టే కనెక్ట్ విత్ మై ఛానల్. థ్యాంక్ యూ.